ఈ మధ్యకాలంలో మాలామాదిగలు, ఇంతకుముందు చెప్పాను మాలామాదిగల గురించి నేను మాట్లాడతానని, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మాలామాదిగలు రెండు వర్గాలుగా ఏర్పడి వర్గీకరణ కోసం కొట్టుకుంటా ఉన్నారు. సంతోషమే. ఒక వర్గం వద్దని, ఒక వర్గం కావాలని సంతోషం. ఎవరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు, తప్పలేదు. అయితే వర్గీకరణ వచ్చిద్దో రాదో నాకు తెలియదు. నేను దాన్ని సపోర్ట్ చేయను. వచ్చిద్దని సపోర్ట్ చేయను, రాదని సపోర్ట్ చేయను. ఎవరు పోరాటాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, తప్పలేదు. నాయకత్వం కూడా బలపడింది. ఈ మధ్యకాలంలో మాలామాదిగల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల స్థాయికి వెళ్ళినటువంటి నాయకత్వం ఈ రెండు ఉద్యమాల ద్వారా నేను చూశాను. మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. కానీ వీళ్ళందరూ దేనికి కొట్టుకుంటున్నారయ్యా అంటే, అంబేద్కర్ గారు మనకు 15% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ల కోసం కొట్టుకుంటా ఉన్నారు. అది మనందరికి తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ ఒరే, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాల కోసం కొట్టుకుంటా ఉన్నారు, కానీ ఇచ్చినటువంటి వ్యక్తిని మాత్రం మీరు మర్చిపోయారు. ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోసం మీకు 6%, మాకు 5%, మీకు 7% అని చెప్పని ఏబిసిడీగా ఉండాలని కొంతమంది వద్దని కొంతమంది కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకుంటే తరుణంలో మరి మనకి, మన భవిష్యత్ తరాలకి వేల సంవత్సరాలు కూడా మనం మనుషుల్లాగా గుర్తుండేటువంటి, రాజ్యాంగాన్ని రాసినటువంటి, మనకి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి గురించి మీరు ఎందుకు మర్చిపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది కేవలం మాలామాదిగలకు మాత్రమే. ఎందుకంటే మాలామాదిగలు మాత్రమే అంబేద్కర్ గారు మావాడు అని చెప్పి ఒక ఘాటి అంటగట్టారు. మాలామాదిగలు కాదు, అంబేద్కర్ గారు ఈ దేశానికి నాయకుడు. అందుకనే ఆయన జ్ఞానానికి ప్రతీక అని చెప్పని, ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పని ఆయన చదివినటువంటి యూనివర్సిటీ ముందు ఒక విగ్రహం పెట్టారు. కానీ ఈ దేశంలో అంబేద్కర్ గారికి ఏదో వర్ధంతికి, జయంతికి దండలేసే పరిస్థితి నాయకులు చేస్తూ ఉంటే, అదే తరహాలో ఆయన వారసులుగా ఉన్నటువంటి మనం కూడా ఆయన విగ్రహాలకి, వర్ధంతికి, జయంతికి దండలేసి నినాదాలు చెప్తున్నాం తప్ప నిజంగా ఆయన కోసం మనం అంటూ ఏమైనా చేస్తున్నామంటే ఏమీ కనిపించడం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, భారత కరెన్సీ నోట్ అనేది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానిలో ముద్రిస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎవరు ద్వారా అది నిర్మాణం జరిగింది మన అందరికీ తెలుసు. అంబేద్కర్ గారి వల్ల నిర్మాణం జరిగింది. అంబేద్కర్ గారి వల్ల నిర్మాణం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ముద్రించేటువంటి నోటు మీద అసలు సంబంధం లేనటువంటి గాంధీ బొమ్మను వేశారు. దాని మీద సరే, గాంధీ బొమ్మను వేశారంటే ఓకే, గాంధీ గారికి మనం వ్యతిరేకం కాదు. మరి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ఎవరు బొమ్మ అయితే అక్కడ ఉండాలో, ఎవరైతే అది నిర్మాణం జరిగిందో, ఎవరి వల్ల అయితే నిర్మాణం జరిగిందో ఆయన బొమ్మ లేకుండా వేరొకరు బొమ్మ పెట్టినప్పుడు అది అంబేద్కర్ గారు చేస్తున్నట్టు అవమానం కాదా అని చెప్పని అది మీరు ప్రశ్నిస్తూ ఉన్నారా మాలామాదిగలు? ఇది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా ఈ మాలామాదిగలు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా అంబేద్కర్ పేరును వాడుకొని ఒక జీవనంలాగా, ఒక వ్యాపారంలాగా, ఒక బ్రతుకులాగా ఆయన పేరు వాడుకుంటున్నారు తప్ప ఆయన కోసం మనం ఏదైనా చేద్దాం. మనం ఏం నేర్చుకున్నామండి అంబేద్కర్ గారి వల్ల? మనం ఏం నేర్చుకున్నాం? అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ ఉంటున్నాం, అంబేద్కర్ గారు సిద్ధాంతాలు మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. నిజంగా మనం ఏం నేర్చుకున్నాం? అంబేద్కర్ గారికే జరిగినటువంటి అవమానాన్ని మనం ప్రశ్నించలేనప్పుడు ఇదే మనం నేర్చుకుంది, ఇదే మనం భవిష్యత్తు వరకు మనం ఇవ్వగలిగింది. మళ్ళా చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారి చరిత్ర ప్రతి స్కూల్లో, ప్రతి పాఠ్య పుస్తకాల్లో ఉండాలని చెప్పని నేను ఆ మధ్య కూడా ఒక పోరాటం చేశాను. మళ్ళా చెప్తా ఉన్నాను, ఈరోజు రంజిత్ ఓఫీర్ గారు దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ప్రతి స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంబేద్కర్ గారి చరిత్ర ప్రతి విద్యార్థికి తెలియాలి. తెలిసే విధంగా ప్రతి చోట కూడా, ప్రతి స్కూల్లో కూడా రాజ్యాంగాన్ని, మినీ రాజ్యాంగాన్ని కూడా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.